సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2026 జరుగుతోంది. పోలీస్ సిబ్బందితో ఐక్యతను పెంచడంతో పాటు వృత్తి ఒత్తిడిని ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా మీట్ ను నిర్వహిస్తోంది పోలీస్ శాఖ. రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కు ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. 3 కమిషనరేట్లు 7 పోలీస్ జోన్ల నుంచి పోలీసులు పాల్గొంటున్నారు. మొత్తం 31 రకాల పోటీలను నిర్వహిస్తోంది హోంశాఖ. తెలంగాణ పోలీస్ అకాడమీలో 806 పడకలతో వసతి ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి స్టేడియం, దుర్గం చెరువు, ఎల్బీ స్టేడియం, సైబరాబాద్ షూటింగ్ రేంజ్లలో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 20న క్రీడాకారులందరితో కలిసి బడాఖానా సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. క్రీడల నిర్వహణలో ఎలాంటి రాజీ పడకూడదని సైబరాబాద్ సిపి రమేష్ ఆదేశాలిచ్చారు. Now next communication, third team communication and PTU, IGRC, second agent commander Shri Murali Krishna R.A. Garu. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది కొత్త ఏం కాదు బందోబస్తులు చేయడం, కానీ లాస్ట్ 4 monthsలో కొంత ఎక్కువ విపరీతమైనటువంటి బందోబస్తులు చేసినాం. అటు గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం నిర్వహించింది. అట్లానే ఫుట్బాలర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి లియోనెల్ మెస్సీ ఈవెంట్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అట్లాగే మొన్ననే మూసినటువంటి అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు. అందులో మీరు పెద్ద ఎత్తున మీ విధులు నిర్వహించి బందోబస్తును సక్సెస్ఫుల్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు సంపాదించి పెట్టిండ్రు. చాలా జయప్రదంగా నిర్వహించడం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు, సంశయం అక్కర్లేదు. అట్లా విపరీతమైన ఒత్తిడిలో ఉండి ఇప్పుడు ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 4 రోజుల పాటు సేద తీరేందుకని చెప్పి, రిలాక్స్ అయ్యేందుకని చెప్పి వచ్చి, అట్లాగే మీ స్పోర్ట్స్లో ఉన్నటువంటి నైపుణ్యాలని ప్రదర్శించేందుకని వచ్చినటువంటి మీకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి సైబరాబాద్ పోలీసులకు మరొకసారి నా యొక్క అభినందనలు. పోలీసింగ్ అంటే అది 100 meters రేస్ కాదు, స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్ రేస్. పోతూనే ఉంటాం మనం, ఎప్పుడు ఎక్కడ ఆగాల్సి తెలియదు, ఎంత దూరం ప్రయాణం చేస్తో తెలియదు. మ్యారథాన్ రేస్ అంటే దానికి ఒక ఎండ్ ఉంటుంది, 42 kilometers 21 kilometers అని. కానీ పోలీసులకు అది అట్లాంటి టార్గెట్ ఏమి ఉండదు. ఇది రీచ్ కావాలని చెప్పి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మ్యారథాన్ రేస్ రావచ్చు, అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యారథాన్ రేస్ రావచ్చు. సో పోలీస్ అంటేనే నిరంతరం మ్యారథాన్ ప్రక్రియ ఇది. దాంట్లో తెలంగాణ పోలీసులు చాలా ముందున్నారని చెప్పడానికి ఏమాత్రం వెనక ముందు ఆడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే రమేష్ గారు చెప్పినారు, భూపాల్ గారు చెప్పినారు, 1950s నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి క్రీడా కల్చర్, క్రీడా సంస్కృతి తెలంగాణలో ఉంది, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉంది. 1951 నుంచి ఏషియన్ గేమ్స్ నుంచి, 56 మెల్బోర్న్ ఒలింపిక్స్ నుంచి, డ్యూరాండ్ కప్, సంతోష్ ట్రోఫీ, అట్లాంటి నేషనల్ ఈవెంట్స్లో కూడా తెలంగాణ పోలీసులు, తెలంగాణ జట్టు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ముందుండి మంచి పేరు సంపాదించుకున్నారు, ఛాంపియన్షిప్ గెలిచినారు. అయినప్పుడు కూడా 1970s తర్వాత మా చిన్నతనంలో కూడా చాలా ఫుట్బాల్ స్టేడియం గ్రౌండ్స్ ఉండేవి హైదరాబాద్లో. చిన్న ఫుట్బాల్ గ్రౌండ్స్లో కూడా పిల్లలు ఫుట్బాల్ ఆడుతుండే వాళ్ళు. కానీ 1970s తర్వాత, ముఖ్యంగా 1980s అయితే తర్వాత ఫుట్బాల్ అన్నది స్పోర్ట్స్ కల్చరే పోయింది. అందులో ఫుట్బాల్ అన్నది మొత్తమే వెనకెళ్ళిపోయింది. అట్లాంటి ఫుట్బాల్ కల్చర్ని, అట్లాంటి స్పోర్ట్స్ కల్చర్ని మళ్ళీ మనం డెవలప్ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఒక క్రీడా పాలసీ కూడా తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ, అంతకుముందు ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కానీ స్పోర్ట్స్ కల్చరు, క్రీడా పాలసీ అనేది లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు మనకు. దాన్ని ప్రభుత్వం ముందుండి లాస్ట్ 1 year కింద ఒక క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చి క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పాలసీని తీసుకొచ్చింది. స్పోర్ట్స్కు పోలీసులకు ఉన్నటువంటి చాలా దగ్గర సంబంధం మీకు తెలుసు. స్పోర్ట్స్లో ఎట్లయితే టీమ్ స్పిరిట్ ఉంటుందో పోలీసులో కూడా అట్లే టీమ్ స్పిరిట్ ఉంటుంది. పోలీసులలో ఉండే ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్మెన్లో కూడా ఉండాలి. పోలీసులో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ స్పోర్ట్స్మెన్లో కూడా ఉండాలి. మెంటల్ స్ట్రెంత్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి. రెండిట్లో కూడా చాలా అవసరం, పోలీసింగ్లో కూడా అట్లానే స్పోర్ట్స్మెన్లో కూడా. ఇవన్నీ ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే పెద్ద ఎత్తున
విమెన్ మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నందుకని చెప్పి చాలా సంతోషంగా ఉంది.